Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Hebrews, chapter 10, verse 35. ఈ రోజు మన ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం నుండి తీసుకొనబడింది. Cast not away therefore your confidence, which hath great recompense of reward. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. The book of Hebrews was written to the newly born again believers who put their trust in Lord Jesus Christ from Jewish background. హెబ్రీయులకు రాసిన పత్రిక నూతనంగా తిరిగి జన్మించిన వారు యూదా యొక్క చరిత్ర నుండి తిరిగి జన్మించినటువంటి నూతనంగా జన్మించిన విశ్వాసులకు ఉద్దేశించి రాసినది. Because they accepted Jesus Christ as their personal savior, వారు యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన కారణాన్ని బట్టి the Orthodox Jews subjected these newly born again believers to many hardships. మతనిష్ట గల ఆ యూదులైన వారు ఈ నూతనంగా తిరిగి జన్మించిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కష్టపెట్టారు. Their properties were ransacked. వారి యొక్క ఆస్తులని వాళ్ళు పాడు చేసినారు. The Orthodox Jews were not giving their children in marriage to the children of these born again Jews. ఈ నిష్ఠగల యూదులు తిరిగి జన్మించిన యూదులైన వారికి వివాహాల్లో వాళ్ళ పిల్లలను ఇచ్చేవాళ్ళు. They underwent many severe difficulties. అనేకమైన తీవ్రమైన కష్టాల గుండా వెళ్ళినారు. They were slowly maturing in their faith, but these difficulties and the untold persecution weakened the faith of some. వారు నెమ్మదిగా విశ్వాసంలో ఎదుగుతా ఉన్నప్పుడు ఇలాంటి చెప్పశక్యం కానీ ఈ కష్టాలు, ఈ పోరాటాల వలన వారు ఎదగలేకపోయినారు. Since the believers were from Jewish background, ఈ విశ్వాసులు యూదా చరిత్ర నుండి వచ్చినారు కాబట్టి they knew the law of Moses very well. మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బాగా ఎరిగినవారు. That's why the writer of Hebrews, అందుకనే హెబ్రీల రచయిత, generally people believe that he is Apostle Paul, సాధారణంగా ప్రజలు నమ్మేది ఇది అపోస్తలుడైన పౌలు he రాశాడు. mentioned many Old Testament subjects. అనేకమైన పాత నిబంధనలో ఉన్న విషయాలను రాశాడు. For example, like the tabernacle, ఉదాహరణకి ప్రత్యక్ష గుడారం గురించి, the priesthood, అక్కడ యాజకత్వం గురించి, Melchizedek, etc. in this epistle. మెల్కిసెదెక్ గురించి, అలాగా ఇంకా అనేక విషయాలు ఇందులో రాస్తున్నాడు. Even he quoted many examples in chapter 11 in relation to the subject of faith. 11వ అధ్యాయంలో విశ్వాసానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఇందులో రాస్తున్నాడు. For a New Testament believer, the letter to Hebrews contains a wealth of spiritual truths to help them in their spiritual growth. క్రొత్త నిబంధన విశ్వాసికి తన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయం అనేక విషయాలు వారికి ఎంతగానో సహాయపడతాయి. Since many Old Testament passages are quoted and explained, అనేకమైనటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు ఇక్కడ రాసి వివరించారు కాబట్టి the New Testament believers' eyes of understanding can be opened to these Old Testament truths. కొత్త నిబంధన విశ్వాసులకి పాత నిబంధన సత్యాలకి అది వారి కనువిప్పు వెలిగింపు కలుగుతుంది. And much of the content of this book draws parallels between the pre-cross dispensation of the law and the post-cross dispensation of the grace of God. ఎక్కువ శాతం ఈ భాగంలో యేసు ప్రభువారి యొక్క సిలువకి ముందు సంగతులు, సిలువ తర్వాత యొక్క సంగతుల గురించి ప్రస్తావించారు. Because pre-cross dispensation is of the law. ఎందుకనగా సిలువకి ముందున్నటువంటి ఆ యుగము అది ధర్మశాస్త్ర కాలం. And post-cross means it is the grace of God. సిలువ తర్వాత యుగం అనేది దేవుని కృపాకాలం. So many lessons can be learned from the failures of these Old Testament Israelites. ఈ పాత నిబంధన ఇశ్రాయేలీలు వారు పతనమైన స్థితి నుండి వారి జీవితం నుండి అనేక పాఠాలు మనం If we నేర్చుకోవచ్చు. meditate this book seriously, ఈ గ్రంథాన్ని మనం తీవ్రంగా గానీ మనం ధ్యానం we చేసినట్లయితే can avoid their mistakes. వారు చేసినట్లుగా పొరపాట్లు మనం చేయకుండా ఉండగలం. We can learn from their successes. కాబట్టి వారి యొక్క పూర్వీకుల నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలం. Their success. వారి యొక్క విజయాల నుండి మనం అనేక పాఠాలు We can నేర్చుకోగలం. gain strength to endure trials. మనం ఈ కష్టాలని సహించడానికి బలమును, శక్తిని పొందగలం. And we can press on for the high toward the goal of our calling. మన యొక్క పిలుపునకు, ఉన్నతమైన పిలుపునకు మనం ముందుకు సాగిపోగలం. And also we can press on to perfection. అంతేకాదు సంపూర్ణతకును మనం సాగిపోగలం. The born again believers who have been saved by grace through faith in Christ can protect themselves from drifting away from the New Testament principles of the church. తిరిగి జన్మించే విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారు ఈ క్రొత్త నిబంధన సంఘంలో అలాంటి తప్పిదాల నుండి వాళ్ళను తప్పించబడగలరు. That's why in the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో the author is exhorting
ఈ రచయిత హెచ్చరిక చేస్తున్నాడు. Cast not away therefore your confidence. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. If we continue in the New Testament faith, we will receive great recompense of ఈ reward. క్రొత్త నిబంధన విశ్వాసంలో మనం కొనసాగిపోయినట్లయితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం పొందనై ఉన్నాం. And we are to be faithful in every circumstance of life. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ నమ్మకస్తులముగా ఉండాలి. Then God will be honored through our testimony. అప్పుడు దేవుడు మన సాక్ష్యం ద్వారా ఘనపరచబడతాడు. We are to walk in spirit and in truth. మనము ఆత్మలోను సత్యమునందును నడుచుకోవాలి. We have to die for our own desires. మన సొంత ఇచ్చలు కోరికలకి మనం We చనిపోవాలి. must seek to do the perfect will of God for our lives. మన జీవితాలకి దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని కోరాలి. All warning passages caution us against the spiritual negligence. కాబట్టి ఈ యొక్క హెచ్చరికలు దీనికి సంబంధించినవన్నీ కూడా ఆత్మీయమైన విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉన్న కారణాన్ని బట్టి They are warnings. అవన్నీ మనకి హెచ్చరికలుగా But ఉన్నాయి. all are followed by the words of helpful and spiritual encouragement. ఇవన్నీ కూడా మన ఆత్మీయంగా ప్రోత్సహించబడడానికి సహాయకరమైనవి. So in this verse we are encouraged not to throw away our Christ. ఈ వచనంలో మనము క్రీస్తునందున్న మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని Then ప్రోత్సహించబడతాం. we will have a great and lasting reward. అప్పుడు మనకి గొప్పదైనటువంటి నిరంతరం నిలిచి ఉండే బహుమానం మనం పొందుతాం. Many times we are tempted. అనేక సార్లు మనం శోధించబడతాం. In the beginning we will rely on our own abilities and resources. ఆరంభంలో అయితే మన సొంత శక్తి సామర్థ్యాలు వనరులపైన ఆధారపడతాం. Many times we don't depend upon God. అనేక పర్యాయాలు దేవుని పైన మనం ఆధారపడం. We will not depend upon His provisions. ఆయన ఇచ్చే సదుపాయాలపైన మనం ఆధారపడం. So remember, we should not lean to our own understanding. కాబట్టి గుర్తుంచుకోండి, మన సొంత బుద్ధి పైన మనము ఆధారపడకూడదు. We are not to become weary in well doing. కాబట్టి మనం మేలు చేయుట యందు విసిగిపోకూడదు, అలసిపోకూడదు. We should not abandon the work that God has assigned us to do. దేవుడు మనం చేయడానికి మనకు అప్పగించిన ఆ పనిని విడిచిపెట్టకూడదు. We have to keep going on and on. మనం ముందుకు సాగిపోతూనే We ఉండాలి. have to occupy till He comes. ఆయన వచ్చేంత వరకు కూడా ఆ పని చేస్తూనే ఉండాలి. Continue like that. ఆ విధంగా మనం కొనసాగిన ఎడల In due season we shall reap a substantial reward. తగిన కాలమందు మనము దానికి బహుమానం పొందుతాం. We have to patiently endure and we should not be fainted. ఓపికగా మన సహనము కలిగి ఉండాలి. అంతేకాదు మనము విసిగిపోకూడదు, అలసిపోకూడదు. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, let us hold fast to that which is good. కాబట్టి ఆ మేలైన దానిని మనం చేపట్టుకొని ఉందాం, గట్టిగా పట్టుకుందాం. And seek to do everything to the glory of God. సమస్తము కూడా దేవుని మహిమ కొరకే చేయాలి అని ఆ యొక్క ఆశ కలిగి ఉంటాం. So that our whole thing, that is our whole spirit, soul and body may be preserved complete and blameless at the coming of Lord Jesus Christ. తద్వారా మన ప్రాణాత్మ దేహములు భద్రపరచబడి ఆయన రాకడ వరకును అవి It is కాపాడబడుతుంది. for His praise and glory. అది ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత కొరకే. Nowadays, నేటి దినాల్లో I am seeing and hearing that similar troubles. అదే రకమైన కష్టాల గురించి నేను వింటున్నాను, చూస్తున్నాను. It may not be of the same intensity, దాని తీవ్రత అదే తరహాలో ఉండకపోవచ్చు. but many believers are facing such difficulties. Those who have accepted Christ as their personal Savior, especially from Gentile backgrounds. అయితే అనేక మంది విశ్వాసులైన వారు, యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించిన వారు, ప్రత్యేకించి అన్య జనాంగం వచ్చిన వారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. Because they accepted Lord Jesus Christ as their Savior and Lord. వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించిన కారణాన్ని బట్టి Some of the children of God are deprived of their share in the ancestral properties. కొంతమంది దేవుని బిడ్డలైనటువంటి వారికి వారి పిత్రార్జితంలో వారికి భాగం రావడం లేదు. Some are physically beaten by their kith and kin for their faith. కొంతమంది అయితే వారి విశ్వాసాన్ని బట్టి వారి బంధువులు, వారి యొక్క సొంత ఇంటి వారి చేత వారు దెబ్బలు తింటున్నారు. Some are forcibly married to unbelievers against their wish due to the pressure of unbelieving parents. కొంతమంది అయితే అవిశ్వాసులైన తల్లిదండ్రులు వారి ఒత్తిడితో అవిశ్వాసులైనటువంటి వారికి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళని Troubles and sufferings are many. కష్టాలు శ్రమలు అనేకమైనవి. Even the Jews who accepted Christ suffered like that. కాబట్టి క్రీస్తును అంగీకరించిన యూదులు సైతము ఇలాంటి శ్రమల గుండా వెళ్ళినారు. Keeping them in our mind, వారిని మనం మనసులో let ఉంచుకొని us get strength and go forward. మనము బలము పొంది ముందుకు సాగిపోదాం. You will be awarded the crown of life and probably many more awards in future. నీకు జీవ కిరీటమును అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకా అనేక రకాల కిరీటాలు బహుమానంగా వస్తాయి. Hold fast your faith. నీ విశ్వాసమును చేపట్టు. Our day of redemption is very near. మన విమోచన దినము ఆసన్నమైంది. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా.